ఆసిఫాబాద్ కొమ్రంభీం జిల్లా జైనూరు మండలంలోని చింతకర్ర గ్రామానికి వెళ్లాలంటే రోడ్డు సదుపాయం లేదు. కెరమెరి ఘాట్ సెక్షన్ నుండి 5 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి వాగు దాటి వెళ్లాల్సిందే. చింతకర్ర గ్రామానికి చెందిన మడావి పద్మాబాయి నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండడంతో కుటుంబీకులు 108 వాహనానికి సమాచారం అందించారు. కానీ ఆ గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేక అతి కష్టం మీద వెళ్లిన అంబులెన్స్ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోయింది. దాంతో అప్పటికే పద్మబాయికి పురిటి నొప్పులు అధికం కావడంతో ఇంటి నుండి కొంత దూరం ఎడ్లబండి ద్వారా తీసుకువచ్చి ఆటోలో తరలిస్తుండగా మార్గ మధ్యలో ఆటోలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ తీవ్ర రక్తస్రావం జరిగి ఆయాసం రావడంతో కుటుంబ సభ్యులు గత్యంతరం లేక ఆటోలో వాగు అవతల ఉన్న 108 వాహనం వద్దకు వెళ్లి తీసుకెళ్లి అక్కడి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెరమెరి పిహెచ్సికి తరలించారు. ప్రస్తుతం ఆ తల్లి బిడ్డలు క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టినా ఆ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు జరగకపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు పనితీరుపై గ్రామస్తులు మండిపడుతున్నారు. చింతకర్ర సమీపంలోని వాగుపై బ్రిడ్జి నిర్మించి కనీసం ఆ రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేయాలని చింతకర్ర గ్రామ పంచాయతీ పరిధిలోని 4 గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిత్రులారా, ఇది జైనూరు మండలంలోని చిన్నెక్తాండకు సంబంధించి చింతకర్ర గ్రామ పంచాయతీలో ఒక డెలివరీ జరిగి మహిళ అంబులెన్స్ వచ్చి వాగు దాటక ఘాట్ మీద నిలబెట్టడం జరిగింది. ఇది మీరు లైవ్గా చూస్తున్నారు. ఇది చింతకర్రకు సంబంధించింది. మడావి ఇంద్రు వాళ్ళ భార్య చింతకర్రలో చూడండి ఎంత అధ్వానంగా